సిబ్బంది లేకుండా సేవలు ఎలా? ఈరోజు ఈనాడు పేపర్లో ఈ హెడ్డింగ్ చూసినప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మనం మిషన్ భారత్ 2047లో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. డబ్బు లేక ఏ మనిషికి వైద్యం దూరం కాకూడదు, ప్రతి పౌరుడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందాలి అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు నా ముందున్న ఈ వార్త చూసిన తర్వాత నాకు మరో ముఖ్యమైన ప్రశ్న వచ్చింది. వైద్యం ఉచితంగా అందించడం ఒక్కటే సరిపోతుందా? హాస్పిటల్ ఉంది, బిల్డింగ్ ఉంది, బెడ్లు ఉన్నాయి, మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది, మందులు కూడా ఉన్నాయి. కానీ రోగిని పరీక్షించడానికి డాక్టర్ లేకపోతే, రోగిని చూసుకోవడానికి నర్సు లేకపోతే, టెస్టులు చేయడానికి స్టాఫ్ లేకపోతే అప్పుడు ఆ హాస్పిటల్ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ ఎలా అందిస్తుంది? ఈరోజు ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 35,841 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అంటే మొత్తం పోస్టుల్లో దాదాపు 20% పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ కథనం చెబుతుంది. ఇంకా వివరంగా చూస్తే విద్యా విభాగంలో 11,315 పోస్టులు, ప్రజారోగ్య విభాగంలో 7,215 పోస్టులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో 4,369 పోస్టులని, సెకండరీ హెల్త్ విభాగంలో 2,335 పోస్టులని, జాతీయ ఆరోగ్య మిషన్లో 1,661 పోస్టులని, ఆయుష్లో 1,652 పోస్టులని ఖాళీగా ఉన్నట్లు ఈనాడు కథనంలో వివరాలు చెబుతున్నాయి. ఇవి కేవలం పేపర్ మీద కనిపించే సంఖ్యలు మాత్రమే కాదు. ప్రతి ఖాళీ పోస్టు వెనుక ప్రజలకు అందించాల్సిన ఒక సేవ ఉంది. డాక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంటే ఎంతమంది రోగులు ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తుంది? ఒక నర్సు పోస్ట్ ఖాళీగా ఉంటే ఉన్న నర్సుల మీద ఎంత అదనపు భారం పడుతుంది? ఒక టెక్నీషియన్ లేకపోతే ఒక రిపోర్ట్ రావడానికి ఎంత ఆలస్యం కావచ్చు? ఒక గ్రామీణ ప్రాంతంలో అవసరమైన వైద్య సిబ్బంది లేకపోతే చిన్న సమస్యకే ఒక పేద కుటుంబం ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి పట్టణానికి రావాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే ఇది కేవలం ఉద్యోగాల సమస్యగా మాత్రమే మనం చూడకూడదు. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్య. అదే సమయంలో ఇంకో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు వైద్య రంగంలో కొత్త నియామకాలు చేస్తున్నాయి, ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ఆరోగ్య పథకాలు, మౌలిక సదుపాయాల మీద కూడా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మంచి పని ఎక్కడ జరిగితే అక్కడ మనం అభినందించాలి. కానీ ఇంకా వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే ఆ ఖాళీలు ఎందుకున్నాయి, ఎంతకాలంలో భర్తీ చేస్తారు, భర్తీ చేసిన తర్వాత ఆ సిబ్బందిని అవసరమైన ప్రాంతాల్లో కొనసాగించడానికి మనం ఏం చేయాలి అనే ప్రశ్నలు కూడా అడగాలి. ఎందుకంటే మన లక్ష్యం ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, మన లక్ష్యం సమస్య ఎక్కడుందో గుర్తించి పరిష్కారం వైపు మాట్లాడటం. నేనెప్పుడూ ఒక విషయం నమ్ముతాను, ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదవాడి ఆసుపత్రి మాత్రమే కాదు, అది ఈ దేశంలోని ప్రతి పౌరుడి ఆసుపత్రి కావాలి. డబ్బున్న వ్యక్తి కూడా అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగలగాలి. అక్కడ మంచి డాక్టర్ ఉంటాడనే నమ్మకం ఉండాలి, మంచి నర్సింగ్ కేర్ దొరుకుతుందనే నమ్మకం కూడా ఉండాలి, అవసరమైన పరీక్షలు సమయానికి జరుగుతాయనే నమ్మకం ఉండాలి, మందులు కూడా అందుబాటులో ఉంటాయనే నమ్మకం ఉండాలి. అప్పుడే మనం దాన్ని నిజమైన నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అని చెప్పగలం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం పోస్టులను భర్తీ చేయడం మాత్రమే పరిష్కారం కాదు. ఎక్కడ ఎంతమంది డాక్టర్లు అవసరం, ఎక్కడ ఎంతమంది నర్సులు అవసరం, ఏ ప్రాంతంలో ఏ స్పెషలిస్ట్ అవసరం, గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది ఎందుకు ఎక్కువ కాలం ఉండటం లేదు, ఉన్న సిబ్బంది మీద పని భారం ఎంత ఉంది, ఇవన్నీ కూడా నిరంతరం పరిశీలించాలి. ఒక పెద్ద నగరంలో అవసరానికి మించి సిబ్బంది ఉండి ఒక గ్రామీణ ఆసుపత్రిలో అవసరమైన డాక్టర్ లేకపోతే కేవలం మొత్తం సంఖ్య చూసి సమస్య పరిష్కారమైందని చెప్పలేం. సరైన వ్యక్తి సరైన పోస్ట్లో సరైన ప్రాంతంలో సరైన సమయంలో ఉండాలి. అదే నిజమైన హెల్త్ కేర్ ప్లానింగ్. మనం 2047 గురించి మాట్లాడుతున్నాం. 2047లో భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పటికి మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాం. టెక్నాలజీలో ముందుకు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రపంచ స్థాయి రోడ్లు కావాలి, పెద్ద నగరాలు కావాలి, అద్భుతమైన మౌలిక సదుపాయాలు కావాలి, అవన్నీ కావాలి. కానీ అదే సమయంలో ఒక తండ్రి తన బిడ్డకు వైద్యం చేయించడానికి అప్పు చేయాల్సి వస్తే, ఒక తల్లి డబ్బు లేవని చికిత్స వాయిదా వేసుకుంటే, ఒక గ్రామంలో డాక్టర్ లేడని రోగి పట్టణానికి పరిగెత్తాల్సి వస్తే,
మన అభివృద్ధి ఇంకా పూర్తి కాలేదనే చెప్పాలి. అందుకే నా మిషన్ భారత్ 2047లో నేను కోరుకునేది ఒకటే, డబ్బు లేక ఏ మనిషికి వైద్యం దూరం కాకూడదు. అది కూడా ఏదో ఒక వైద్యం కాదు, ఉచితమైన నాణ్యమైన సమయానికి అందే వైద్యం కావాలి. అది సాధించాలంటే ఆసుపత్రులు మాత్రమే సరిపోవు, డాక్టర్లు కావాలి, నర్సులు కావాలి, పారామెడికల్ సిబ్బంది కావాలి, టెక్నీషియన్స్ కావాలి, స్పెషలిస్టులు కావాలి, మందులు కావాలి, పరికరాలు కూడా కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా బలమైన వ్యవస్థ కావాలి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది పోస్టులు మంజూరయ్యాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పటిలోగా భర్తీ చేస్తారు అనే సమాచారం ప్రజలకు స్పష్టంగా అందుబాటులో ఉండే వ్యవస్థ కూడా ఉండాలి. ఎందుకంటే పారదర్శకత ఉంటే బాధ్యత పెరుగుతుంది, బాధ్యత పెరిగితే సేవలో నాణ్యత కూడా పెరుగుతుంది. అదే సమయంలో మనం పౌరులుగా కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్య కనిపిస్తే కేవలం సోషల్ మీడియాలో విమర్శించి ఆగిపోకూడదు. సమస్యని సరైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. మంచి సేవ అందించిన డాక్టర్ను అభినందించాలి, నిజాయితీగా పనిచేసే నర్సును గౌరవించాలి. ప్రభుత్వ ఆసుపత్రులను మన సొంత ఆస్తిలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ చివరికి మన కోసమే. ఈ రోజు ఈ వార్త మనకు ఒక సమస్యను చూపించింది, కానీ నేను దీన్ని కేవలం ఒక సమస్యగా చూడటం లేదు. ఇది మనం ఏం మార్చుకోవాలో చూపించే ఒక హెచ్చరిక చూస్తున్నాను. 35,000కు పైగా ఖాళీలు ఉన్నాయని వార్త వస్తే మన ప్రశ్న ఎందుకు ఖాళీగా ఉన్నాయి అనే దగ్గర ఆగిపోకూడదు. వాటిని ఎంత త్వరగా భర్తీ చేయగలం, భర్తీ చేసిన సిబ్బందిని ఎలా నిలబెట్టుకోగలం, ప్రతి గ్రామం వరకు నాణ్యమైన వైద్యం ఎలా తీసుకెళ్లగలం అనే దిశగా ఒక చర్చ జరగాలి. ఎందుకంటే 2047 అనేది కేవలం ఒక సంవత్సరం కాదు, మన తర్వాతి తరానికి మనం ఎలాంటి భారతదేశాన్ని ఇచ్చి వెళ్తామో నిర్ణయించే ఒక లక్ష్యం. నా కల ఒకటే, ఒక రోజు మన దేశంలో ఒక పేద కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రి గేటు దగ్గరికి వచ్చినప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయో అనే భయం కాకుండా ఇక్కడ నాకు మంచి వైద్యం దొరుకుతుంది అనే నమ్మకంతో లోపలికి వెళ్ళాలి. ఆ రోజు వచ్చినప్పుడు ఉచిత వైద్యం మాత్రమే కాదు, ఉచిత నాణ్యమైన వైద్యం అందించే భారతదేశాన్ని మనం నిర్మించామని గర్వంగా చెప్పగలం. నేను నమ్ముతున్నాను, ప్రభుత్వాలు, వైద్య వ్యవస్థ, వైద్య సిబ్బంది, ప్రజలు అందరం కలిసి బాధ్యతగా ముందుకు సాగితే కానీ ఇది సాధ్యం కాదు. మిషన్ భారత్ 2047 డబ్బు లేక ఏ బిడ్డ చదువు ఆగకూడదు, డబ్బు లేక ఏ మనిషికి వైద్యం దూరం కాకూడదు. ఇది నా ఆలోచన మాత్రమే కాదు, మనందరం చర్చించాల్సిన విషయం. మీ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి, డాక్టర్లు, నర్సులు, అవసరమైన సిబ్బంది సరిపడా ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఈ వ్యవస్థను ఇంకా మెరుగుపరచడానికి ఏం చేయాలి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మన ఆలోచన, మన బాధ్యత, మన భవిష్యత్, మన భారత్ 2047. మీ కోడెల నాని యాదవ్.